నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారినటువంటి వ్యవహారం మెట్రోకి సంబంధించినటువంటి అంశం. అయితే ఇప్పటికే ప్రభుత్వం ఎల్ఎన్టీ ఫేజ్ 2కి సంబంధించినటువంటి పనులు ఆ అలైన్మెంట్ మార్చిన తర్వాత పనులు కొంత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. అయితే ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఎల్ఎన్టీ ఎవరైతే మెట్రో రైలు నిర్మించారో ఇది పీపీపీ మాడ్యూల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏదైతే ఈ ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి మెట్రో నడుస్తుందో ఇప్పుడు మెట్రో విస్తరణ మీద కూడా దీని ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యం. అట్లాగే ఎల్ఎన్టీ ఇప్పుడు ఏదైతే 3 రూట్ల కింద నడుస్తుందో ఆ ఎల్ఎన్టీ ఫేజ్ 1 కింద లాంచ్ అయినటువంటి ఎల్ఎన్టీ సంబంధించినటువంటి మెట్రో కూడా కొంత లాసుల్లో నడుస్తుంది. కాబట్టి మేము తప్పుకుంటున్నామని కొంతకాలం అంటే గత వారంలో పెద్ద ఎత్తున లేఖ రాసి తీవ్ర దుమారం చెలరేగినటువంటి నేపథ్యం. మరి ఇటువంటి క్రమంలో ఇప్పుడు ఎల్ఎన్టీ ఏదైతే లెటర్ రాసి మమ్మల్ని ఖచ్చితంగా వైదొలిగేటట్టుగా చేయండి, మేము నడపలేకపోతున్నాం, మాకు భారంగా మారుతోంది ఎల్ఎన్టీ మెట్రో నడపడం అన్న అంశాన్ని ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, అట్లాగే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వాటాలు అంటే మొత్తం మీద మేము అది నడపలేము, మేము చేతులు ఎత్తేస్తున్నాం, మీరు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి అనే అంశాన్ని అయితే ఎల్ఎన్టీ క్లారిటీ ఇచ్చేసింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎల్ఎన్టీ కొంత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా అర్థం అవుతోంది. కాబట్టి ఇప్పుడు ఇటువంటి బ్లాక్మెయిల్కి సీఎం రేవంత్ రెడ్డి లొంగకుండా ఫేజ్ 2 మీద దీని ఇంపాక్ట్ పడకుండా ఖచ్చితంగా మీరు వెళ్ళిపోతామంటున్నారు కదా, వెళ్ళిపోండి అంటే వాళ్ళకి విముక్తి ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎల్ఎన్టీ ఇప్పుడు కొత్తగా తెర మీద తీసుకొచ్చినటువంటి అంశం కాదు. గత కొంతకాలంగా లాస్ అని మాట్లాడుతూనే ఉంది. ఇది ఒక నిర్వహణ కొంత భారంగా మారుతుందని చెప్తూనే ఉంది. కానీ తరచూ ఇప్పుడు ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకంత అసహనానికి గురైనట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నిర్ణయం అయితే కొంత చాలా ఆలోచన చేసి కొంత సీరియస్గానే తీసుకున్నటువంటి డెసిషన్గా సంచలన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థను మెట్రో నుంచి పంపించేయాలనే నిర్ణయం అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది. సో ఇప్పుడు ఎల్ఎన్టీ మెట్రో రైల్ 2017లో ప్రారంభమైంది. దాదాపుగా 29.14 కిలోమీటర్లు ఫేజ్ 1 నెట్వర్క్ను నిర్వహిస్తుంది ఎల్ఎన్టీ. మరి ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ఇందాక చెప్పినట్టుగా పీపీపీ మాడ్యూల్లో రాష్ట్ర ప్రభుత్వానికి మైనారిటీ స్టేక్ ఉంది. రోజుకు 5 లక్షల మంది ఈ మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నప్పటికీ కూడా ఏడాదికి 600 కోట్ల నష్టం వాటిల్లుతోంది అనే అంశాన్ని చెప్తోంది ఎల్ఎన్టీ. 600 కోట్ల రూపాయల నష్టం. అయితే ఇక్కడ 600 కోట్ల నష్టం వస్తుంది. కాబట్టి కోవిడ్-19 ఏదైతే కోవిడ్లో పెద్ద ఎత్తున మహమ్మారి రావటం, లాక్డౌన్ రావటం, అయితే 169 రోజులు మెట్రో షట్ డౌన్ అయినటువంటి నేపథ్యంలో 169 రోజులు మెట్రో షట్ డౌన్. దీంతో మరింత భారంగా మారింది అప్పటి నుంచి ఎల్ఎన్టీ నిర్వహణ. అంటే మేము ఇన్వెస్ట్ చేసాం, లాభాలు ఆర్జించలేకపోయాం, భారీగా కుదేలైపోయింది అప్పటి నుంచి కోవిడ్ ఎఫెక్ట్ అని. సో ఇట్లా వాళ్ళ అంచెలంచెలుగా వాళ్ళ నష్టాలని వివరించుకుంటూ పోయింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఆ సంస్థ వాటా మొత్తాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఎల్ఎన్టీ ఏదైతే సంస్థ ఉందో ఇప్పుడు ప్రభుత్వం ఎల్ఎన్టీ ముందు 2 ఆఫర్లు పెడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మొదటి ఆఫర్ ఏంటంటే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మేము వెళ్ళిపోతామని చెప్తున్నటువంటి నేపథ్యంలో, లాసుల్లో ఉన్నామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎల్ఎన్టీ ముందు ప్రభుత్వం 2 ఆప్షన్స్ పెట్టింది. ఒకటి ఏంటంటే 15,000 కోట్లకు ఎల్ఎన్టీ స్టేక్ని కొనుగోలు చేయటం. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 ఆఫర్స్ పెడితే అందులో 15,000 కోట్లకు సంబంధించి ఎల్ఎన్టీ స్టేక్ ఉంది. దాంట్లో 15,000 crores ఇది ఎల్ఎన్టీ స్టేక్. ఈ స్టేక్ని గవర్నమెంట్ కొనుగోలు చేసే ఒక ప్రతిపాదన. మరొకటి అంటే ఈ 15,000 కోట్లలో కూడా 13,000 కోట్లు లోన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అంటే ఈ 15,000లో 13,000 కోట్లు లోన్ ట్రాన్స్ఫర్, ఇంకా రిమైనింగ్ 2,000 ఏదైతే ఉందో అది నగదు చెల్లింపు అంటే క్యాష్ ట్రాన్స్ఫర్. ఇట్లా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏదైతే 15,000 కోట్లు ఉందో అది ఎల్ఎన్టీకి ఈ విధంగా చెల్లించే అవకాశం. అంటే ఇప్పుడు రెండవ ప్రతిపాదన ఏంటంటే ఎల్ఎన్టీ తన వాటాలు అమ్మేసుకోవడానికి అవకాశం కల్పించడం. ఇప్పుడు ఎల్ఎన్టీ ఇది ఉంది, ఇది గవర్నమెంట్ చెల్లించేది, గవర్నమెంట్ అంటే ఎల్ఎన్టీ నుంచి. అయితే ఇక్కడ ఎల్ఎన్టీ ప్రైవేటు భాగస్వామ్యాలకి అంటే వాళ్ళే ఎల్ఎన్టీ అంటే గవర్నమెంట్కి ఇస్తే 15,000 కోట్లు ఎల్ఎన్టీ వాటాలు అమ్మేసుకోవడానికి అవకాశం కల్పించడం. అంటే ఇప్పుడు ఎల్ఎన్టీ ఆల్మోస్ట్ 90% స్టేక్ ఉంది. ఈ 90% స్టేకు వేరే ప్రైవేట్ కంపెనీకి అమ్మేసుకోవటం, వాళ్ళే అమ్మేసుకోవటం. అంటే ఇప్పుడు ఎల్ఎన్టీ అమ్మేసుకుంటే వేరే ఇంకెవరెవరైనా వేరే ఇతర ప్రైవేట్ కంపెనీలు ఏదైనా దాంట్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు దీన్ని నడిపించడం.
అంటే ఇక్కడ ఎల్ఎన్టీ 90% పైగానే స్టేక్ను కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఆ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇప్పుడు భారీ నష్టాల కారణంగా ఫేజ్ 2లో పాల్గొనలేమనే అంశం కూడా చెప్పేసింది ఎల్ఎన్టీ. అంటే ఇప్పుడు ఫేజ్ 2 పనులు ఇప్పటికే కొంత డెమాలిషన్స్ అవుతున్నాయి. రూట్ చేంజ్ చేశారు ఫేజ్ 2కి సంబంధించి. అది ఓల్డ్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ వరకు కనెక్టివిటీ రూట్లో ఇటు మాదాపూర్ నుంచి కాకుండా ఇటు అవుటర్ రింగ్ రోడ్ మీద కాకుండా అటు ఓల్డ్ సిటీ కనెక్ట్ చేసి కొంత ఓల్డ్ సిటీ నుంచి కూడా అటు దిశగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి డిపిఆర్ చేంజ్ చేసినటువంటి క్రమం కూడా మనకు తెలిసిందే. సో ఇట్లా మెట్రో విస్తరణ కొంత పట్టుదలగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా ఫేజ్ 2లో కూడా నష్టపోతామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఫేజ్ 2 కొంత నత్తనడకం సాగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మేము అనే పొజిషన్కి వచ్చినప్పుడు సాగనంపాలనే పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే తెలంగాణ ప్రభుత్వంకి ఉన్నటువంటి ఒక ఆలోచన. సో ఇప్పుడు ఆర్థిక సౌలభ్యం ఎక్కడ ఉందన్న ప్రశ్న కూడా ఎల్ఎన్టీ వేస్తుంది. అది ఇక్కడ ఎల్ఎన్టీ విషయంలో పెద్ద ఎత్తున మరొక అంశం ఏంటంటే కాళేశ్వరం ఇప్పటిదాకా పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కాళేశ్వరం వ్యవహారంలో సిబిఐకి సంబంధించినటువంటి విచారణ ఎదుర్కొంటున్నటువంటి క్రమంలో ఇక్కడ ఇదే ఎల్ఎన్టీ సంస్థే కాళేశ్వరంలో కూడా కొంత వర్క్స్ చేసినటువంటి నేపథ్యం. ఏదైతే మేడిగడ్డ సుందిల్ల అన్నారం ఇట్లా 3 బరేజీల్లో కుంగిపోయినటువంటి నేపథ్యంలో గతంలో ఇదే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎల్ఎన్టీ వాళ్ళతో సంస్థ ప్రతినిధులతో భేటీ అవటం, మరి వాళ్ళతోటే రిపేర్ వర్క్స్ చేయించాలని పురమాయించడం. అయితే గతంలో ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి రిపోర్ట్లో కూడా వీళ్ళు ఈ రిపోర్ట్ పైన కూడా కొంత ఎల్ఎన్టీ డిఫర్ అవటం, ఇట్లా కాళేశ్వరం దగ్గర నుంచి కూడా ఇప్పుడు ఎల్ఎన్టీకి తెలంగాణ ప్రభుత్వానికి ఒక అగాధం లాగా ఏర్పడినటువంటి నేపథ్యంలో ఇక ఈ ఎల్ఎన్టీ సంస్థ మేము నడపలేము అనే ఒక చేతులు ఎత్తేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు వెళ్ళిపోండి అని స్పష్టంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖరాఖండి ఒక నిర్ణయం తీసుకోవటం, తద్వారా ఇప్పుడు ఫేజ్ 2 పనులు కొంత వేరే కంపెనీస్ కనుక చేతికి వెళ్తే కొంత వేగంగా పావులు గదిపే అవకాశం ఉంటుంది, వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈయన ఫ్యూచర్ సిటీ ఫేజ్ 2 ఈ రెండింటి మీద ప్రధానంగా దృష్టి పెట్టాడు. 1 ఫ్యూచర్ సిటీ, 2 ఫేజ్ 2 మెట్రో. ఈ రెండింటి మీద కొంత సీరియస్గానే రేవంత్ రెడ్డి ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో ఈ రెండు ఈయన టర్మ్ అయ్యేలోపు ఈ మొదటి టర్మ్లోనే కంప్లీట్ చేసేయాలని ఒక ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో ఇక ఎల్ఎన్టీ ఉంటే ఈ వర్క్స్ నత్తనడకన అవుతాయి, ఇక పూర్తయ్యే పరిస్థితి లేదు. కాబట్టి సో ఇక మీ ముందు 2 ఆఫర్లు పెడుతున్నాం, మీ 2 ఆఫర్లో ఏ ఆఫర్ మీకు యాక్సెప్టెన్సీ ఉంది యాక్సెప్ట్ తీసుకోండి, మీరు వెళ్ళిపోండి. ఇక ఇది సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ చేసి చెప్పేస్తున్నటువంటి మాట. సో మొత్తం మీద ఇక ఎల్ఎన్టీకి హైదరాబాద్ మెట్రోకి రామ్ చెప్పే రోజులు దగ్గరకు వచ్చినాయని మనకు అర్థమవుతుంది. సో మీరు కూడా ఎల్ఎన్టీ పక్కకు వెళ్ళిపోతే ప్రభుత్వం స్టేకును కొన్నా, లేకుంటే ప్రభుత్వం కాకుండా ప్రైవేటు వేరే కంపెనీలు ఏమన్నా దీన్ని కొంటే ఎవరైతే మరి ప్రభుత్వం స్పష్టంగా చాలా పకడ్బందీగా ఇప్పటిదాకా ఎల్ఎన్టీ రైలు ఏదైతే మెట్రో రైలు నడుస్తుందో అదేవిధంగా ప్రభుత్వం నడపగలదా, లేదు అంటే వేరే ప్రభుత్వ కాకుండా ప్రైవేటు భాగస్వామి అయితే నడపగలదా, ఎవరైతే మెట్రోకి ఈ విధంగానే నడిపే అవకాశాలు ఉంటాయి. మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.